తాత చెప్పిన నీతి కథలు. వెల్కమ్ టు తాత చెప్పిన నీతి కథలు. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఆలోచన శక్తిని పెంచి సమస్య సాధన శక్తిని పెంచే లాస్ట్ టైం వీడియోలో అడిగిన పొడుపు కథకు సమాధానం తెలుసుకుందాం. చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తోకకు ఒకటే టోపీ. దీనికి సమాధానం పెన్ను. ఈరోజు పొడుపు కథను స్టోరీ చివర్లో తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక నక్క ఉంది. ఆహారం కోసం అడవి అంతా తిరుగుతుండగా దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని నోట కరుచుకొని తన నివాసానికి వెళ్ళసాగింది. అలా వెళుతుండగా మార్గమధ్యంలో ఇంకో ఆ మాంసం ముక్క దొరికింది. దానిని కూడా నోట కరుచుకొని సంతోషంతో ఇంటి వైపు పయనమైంది. కొద్ది దూరం వెళ్ళేసరికి మరొక మాంసం ముక్క దొరికింది. దానిని నోట కరుచుకొని సంతృప్తి చెందక అడవిలో ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని తిరగసాగింది. నక్క చివరకు సరస్సు అవతల తీరాన ఒక జింక చచ్చిపడి ఉండటం చూసింది. దానిని కూడా తినాలని ఆశ కలిగింది. నోటిలోని 3 మాంసపు ముక్కలను వదలక సరస్సులోకి దిగి వేగంగా ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. కానీ నీటిలో ఈదుతున్నప్పుడు నోట ఉన్న 3 మాంసపు ముక్కలు జారిపోయాయి. తీరానికి చేరి తృప్తితో జింకను తినకుండా, ఈ జింక నాకే కదా, ఇది చచ్చిపడి ఉంది, ఎప్పటికైనా తినొచ్చు అనుకుని అత్యాశతో నీటిలో జారిపోయిన మాంసం ముక్కల కోసము సరస్సులోకి దిగింది. నీటిలో జారిపోయిన మాంసం ముక్కల కోసం వెతకసాగింది. ఈ సమయంలో ఆకలితో ఉన్న మొసలి ఆహారం కోసం సరస్సు తిరగసాగింది. ఆ మొసలి ఈ నక్కను చూసి తినేసింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఉన్నదానితో సంతృప్తి చెందకపోగా అత్యాశకు పోతే అసలు ఉన్నదానినే కోల్పోవలసి వస్తుంది. ఈరోజు పొడుపు కథ, మూత తెరిస్తే ముత్యాల పేరు. దీనికి ఆన్సర్ని కామెంట్ బాక్స్ లో పంపించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తాత చెప్పిన నీతి కథలు. కొత్త స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.